నమస్తే తెలంగాణ వార్తాపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. బాహుబలి ప్రయోగం సక్సెస్. భారీ రాకెట్ LVM-3 ద్వారా అత్యంత భారీ ఉపగ్రహం నింగిలోకి. నిర్దేశిత కక్షలోకి చేరిన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03. భారత గడ్డపై నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన భారీ ఉపగ్రహం ఇదే. జగజ్జేతలు అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. మహిళల వన్డే వరల్డ్ కప్ విజేత భారత్. తొలిసారి కలల కప్ కైవసం. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం. నేడు నమస్తే తెలంగాణలో మనకు కనిపిస్తున్నటువంటి మరిన్ని ప్రధాన వార్తలు ఇక్కడ చూడొచ్చు. అంతులేని వ్యధ. హైడ్రా కూల్చివేతల పర్వంపై ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఇండ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడుతోన్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. ఆగని కూల్చివేత అంటే ఇక్కడ చూడొచ్చు. హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా హైదరాబాద్ లోని చాంద్రాయనగుట్ట బాబానగర్ లో ఉన్న ఆర్నా గ్రామర్ స్కూల్ భవనాన్ని శనివారం బుల్డోజర్లతో నేలమట్టం చేసిన GHMC అధికారులు, సిబ్బంది. కేసీఆర్ అంటే కట్టుడు, రేవంత్ అంటే కూల్చుడు అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. పేదలను కూల్చే బుల్డోజర్, బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేసే టూల్ హైడ్రా అంటూ ఇక్కడ KTR వెల్లడించినట్టుగా వార్త అయితే కనిపిస్తా ఉంది. హైడ్రాది న్యాయమే అయితే శని ఆదివారాల్లో అర్ధరాత్రి పూట పేదల ఇండ్లపైకి ఎందుకు వస్తోంది? నోటీసులు ఇవ్వడానికి హైడ్రాకు ఇబ్బంది ఏమిటి? చెరువుల్లో కట్టిన పెద్దల జోలికి ఎందుకు వెళ్లరు? హైడ్రా బాధిత పేదలందరికీ అండగా ఉంటాం. వారి తరపున BRS న్యాయ పోరాటం చేస్తది. అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం చేస్తాం. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR భరోసా. హైడ్రా అరాచకాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. కారుకు ఓటేస్తేనే గ్యారంటీల అమలు. ఉప ఎన్నిక తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు. కాంగ్రెస్ ఓటమి భయంతోనే రేవంత్ ఫ్రస్ట్రేషన్. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో KTR వెల్లడి. హైదరాబాద్ లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలకు ఎన్నో పేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. FTL బఫర్ జోన్లలో ఉన్నాయనే అభియోగంతో పేదల ఇండ్లను వెంటనే కూలుస్తోన్న రేవంత్ సర్కారు చెరువుల్లో కట్టిన పెద్దల విల్లాల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? స్కూళ్లు, అనాథ శరణాలయాలు, పేదల ఇండ్లను కూల్చుతోన్న బుల్డోజర్లు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు సీఎం సోదరుడి ఇండ్ల దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదు అని KTR ప్రశ్నించినట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో కట్టడాలు, భారీ నిర్మాణాలు కనిపిస్తే 2 ఏళ్ల రేవంత్ పాలనలో కూల్చడాలు మాత్రమే కనిపిస్తున్నాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఎద్దేవా చేశారు. పేదోళ్లను కొట్టి పెద్దోళ్లకు పెట్టి అరిగపూడి కబ్జాలపై చర్యలేవి? దమ్ముంటే 100-100 కోట్ల విలువైన భూమిని స్వాధీనం చేసుకోవాలి. BRS బృందం డిమాండ్. హైడ్రా కూల్చివేతల ప్రాంతాలు, మూసి పరివాహకంలో అక్రమ నిర్మాణాల పరిశీలన. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతల ప్రాంతాలు పరిశీలిస్తోన్న BRS నేతలు మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివేకానంద, షంబీపూర్ రాజు తదితరులు. పిల్లల స్కూల్ కూల్చి తిరుపతి రెడ్డి ఇల్లు కూల్చలే. నాన్న ఆర్మీలో పనిచేశారు. ఆయన అమీన్పూర్ లో జాగ కొని ఇల్లు కట్టుకున్నారు. నేను చిన్నపిల్లల కోసం పియానో స్కూల్ నడుపుతోన్నా. స్కూల్ FTL లో ఉన్నదని హైడ్రా అధికారులు చెప్తే హైకోర్టుకు పోయినా. నాకు ఇచ్చిన రోజునే సీఎం రేవంత్ అన్న తిరుపతి రెడ్డికి హైకోర్టు స్టే ఇచ్చింది. నా ఆర్డర్ కాపీని అధికారులు పట్టించుకోలేదు. శనివారం రాత్రిపూట వచ్చి అర్ధరాత్రి దాకా కూల్చేసిండ్రు. తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం నేటికి కూల్చలేదు. ఇన్నాళ్లు సంపాదించిందంతా పోయింది. EMIలు కూడా కట్టే పరిస్థితి లేదు. మా ఇంటి వెనక కట్టిన కిడ్స్ హాస్పిటల్ ను కూలగొట్టిండ్రు అంటూ కుమార్తె మాన్సీతో మధుసూదన్ ఇక్కడ తన గోడు వెళ్లిపోసుకుంటున్నట్టుగా వార్త చూడొచ్చు. మైనారిటీ స్కూల్ కూల్చేసిన సర్కార్. కోర్టు స్టే ఇచ్చినా ఖాతరు చేయని ప్రభుత్వం. పరీక్షలు రాస్తుండగా బుల్డోజర్ తో చర్యలు. కనికరం చూపని GHMC అధికారులు. నోటీసులు ఇవ్వకుండానే చాంద్రాయనగుట్ట ఆర్నా గ్రామర్ స్కూల్లో కూల్చివేతలు. లక్షల విలువైన పాఠశాల ఫర్నిచర్ ధ్వంసం. ఉదయం వేళ మైనారిటీ పాఠశాల ప్రారంభమైంది. టీచర్లు పాఠాలు బోధిస్తోండగా విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు. అందులో 7వ తరగతి విద్యార్థులు తదేకంగా పరీక్షలు రాస్తున్నారు. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దాలు. తమ మీదకే ఏదో ఉపద్రవం ముంచుకొస్తోందేమోనన్న భయంతో ఆ స్కూల్లో కలకలం రేగింది. టీచర్లు, విద్యార్థులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. తాము అంతసేపు పాఠాలు విన్నా పరీక్షలు రాసేందుకు కూర్చొని ఉన్న భవనం గోడలను పెద్ద బుల్డోజర్ కూల్చివేయడాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కాంగ్రెస్ గూండాగిరి అంటే ఇక్కడ వార్త చూడొచ్చు. మణుగూరులోని BRS నియోజకవర్గ ఆఫీసుపై దాడి. పోలీసులు చూస్తోండగానే రెచ్చిపోయిన కాంగ్రెస్ మూకలు. 4 కార్యకర్తలపై పిడిగుద్దులు, బయటకు గెంటివేత. కార్యాలయంలో విధ్వంసం. ఫర్నిచర్ బయట వేసి నిప్పు. దౌర్జన్య కాండపై బగ్గుమన్న BRS. పలుచోట్ల నిరసనలు. దాడి చేసిన వారిని వదిలేసి BRS కార్యకర్తల అరెస్ట్. ఆదివారం ఖమ్మం జిల్లా మణుగూరులోని BRS కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ను తగలబెడుతోన్న కాంగ్రెస్ మూకలు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. గురుకుల విద్యార్థులపై పోలీస్ జూలు వంటి ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. ప్రిన్సిపాల్ వేధింపులను నిరసిస్తూ షాద్నగర్ లో బాలికల రాస్తారోకో. చెదరగొట్టేందుకు పోలీసుల యత్నం. మఫ్టీ కానిస్టేబుల్ పై విద్యార్థుల దాడి. పోలీసుల దౌర్జన్యం, ఉద్రిక్తత.
ఇక ఇంటెలిజెన్స్ సర్వేలోనూ 5% వెనకబడ్డామంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. జూబ్లీ హిల్స్ లో ప్రజానాడిపై సీఎం ఆందోళన. ఇక రిపోర్టు చేతికిచ్చి మంత్రులకు రేవంత్ తలంటూ. రిపోర్టులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. నిఘా వర్గాల నివేదికలను కారుదే ముందంజ. ఇలాగైతే కష్టం. గ్రౌండ్ లో పరిస్థితి ఏమీ బాగోలేదు. మిమ్మల్ని నమ్మినా ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఇన్ఛార్జీల మీద ప్రచారం వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇకనైనా పట్టించుకోండి. షోలు మానేసి ఇల్లు తిరగండి. మంత్రులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజు రోజుకు సన్నగిల్లుతున్నాయి. పలు ప్రైవేటు సర్వేలతో పాటు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేయడంతో ఏం చేయాలో పాల్పోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళనలో మునిగిపోయారు. బీఆర్ఎస్ తో పోలిస్తే 5% వెనుకబడినట్టు తాజాగా మరో సర్వే కూడా తేల్చి చెప్పడంతో రేవంత్ తన ఆవేదనను మంత్రులు, పార్టీ ముఖ్య నేతల ముందు వెల్లడించారు. ఆదివారం వారిని లంచ్ మీటింగ్ కు పిలిచిన రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో పార్టీ పరిస్థితిని వారికి వివరించి చెప్పినట్టు తెలిసింది. సర్వేలన్నీ వ్యతిరేకంగా రావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార శైలిని మంత్రులకు వివరించినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. బీజేపీకి బి టీం ఎంఐఎం అంటే ఇక్కడ మరో వార్త చూడొచ్చు. బీహార్ లో ఎంఐఎం పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫైర్. అలీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోన్న ఎంఐఎం. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ప్రచారానికి ఎంఐఎం దూరం. సంపన్నులు సర్కారు బడుల్లో చేరట్లే. జనరల్ కేటగిరీ విద్యార్థులు 8% లోపే. గవర్నమెంట్ స్కూళ్లలో 55% బీసీలే. ఎస్సీలు 24%, ఎస్టీలు 13% మాత్రమే. అత్యధికులు ప్రైవేటు బడుల్లోనే. ఆందోళన కలిగిస్తోన్న విద్యాశాఖ గణాంకాలు. 7 మంత్రుల మెడపై కత్తి. జూబ్లీహిల్స్ రిజల్ట్ తర్వాత వేటుకు సిద్ధం. 14 తర్వాత ఏ క్షణమైన క్యాబినెట్ లో మార్పులు. ఢిల్లీ దక్షిణ గురువు ఆశీస్సులతో ముహూర్తం ఫిక్స్. 2 బీసీ, 2 దళిత, ఓ గిరిజన మంత్రి అవుట్. వాటర్లో నీళ్లు, మంత్రికి ఉద్వాసన తప్పదా? ముఖ్య నేతకు స్వయంగా కత్తి ఇచ్చిన ఢిల్లీ దూత. ఇటీవల తనపై ఆరోపణలు చేసిన మంత్రితో పాటు తనకు నచ్చని మరికొందరిపై ముఖ్య నేత కత్తిగట్టారా? జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఢిల్లీలోని ఓ దక్షిణాది నేత ఆశీస్సులతో ఢిల్లీ దూత సహకారంతో పలువురు మంత్రులపై చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. జూబ్లీహిల్స్ లో వెనుకబడటంపై మంత్రుల మీద ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అదే అదనుగా చర్యలకు దిగనున్నట్టు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గం మెడపై ఖడ్గం వేలాడుతున్నదా? ఏకంగా 7 మంత్రుల మీద వేటు పడనున్నదా? దేవత అనుకున్న దూతే ముఖ్య నేతకు కత్తి అందించిందా? ఢిల్లీ దక్షిణ గురువు వేసిన ట్రాప్ లో పడి తనకు తెలియకుండానే కట్టప్పగా మారి ముఖ్య నేతకు మేలు చేసిందా అంటే ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు అవును అనే అంటున్నాయి. ప్రతి మంత్రి ఎవరికి వారుగా ఆర్థిక బలోపేతం కోసం అర్రులు చేస్తున్నారని, అదే రాష్ట్రంలో అవినీతి పెరిగేందుకు కారణమైందని ఢిల్లీ దూత అంతర్గత నివేదికలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర మంత్రివర్గ ప్రక్షాళన జరగనున్నట్టుగా ఇక్కడ ముందస్తు సమాచారం చూడొచ్చు. కాలేజీలకు తాళాలు. నేటి నుంచి కళాశాలల నిరవధిక బంద్. సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటాం. తాళాలు తీయం, పరీక్షలు పెట్టమన్న ఫతి. బంద్ కు పలు విద్యార్థి సంఘాల మద్దతు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు.